నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి ఇప్పుడు సంపన్నుడు. అతడిని బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు. 10 ఏళ్ల వయసులోనే సురేష్ కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకపోవడంతో ముంబైకి వెళ్ళాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలీదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు రూ. 4 అందేది. అక్కడ 2 ఏళ్లు పనిచేశాడు. ఆ తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాప్‌లో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్‌లో ఉద్యోగం వచ్చింది. జీతం రూ. 6కు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిరామ్ చౌపటి సమీపంలో సురేష్ ఒక చిన్న పావు బాజీ దుకాణాన్ని తెరిచాడు. సుఖ్ సాగర్ రెస్టారెంట్. దక్షిణ భారత ఆహారాలకు తోడు హేష్ భాజీ పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్ క్రీం పార్లర్, షాపింగ్ మాల్, 3 స్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడు అనడంలో సందేహం లేదు. ఆనాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెస్ ఒకసారి సురేష్ దుకాణంలో పావుబాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఫెర్నాండెస్, సురేష్ పూజారి స్నేహితులయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావుబాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ల గురించి తెలియని వారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచ్లు ఉన్నాయి.